ఈరోజు అయ్యప్ప మాలలు యేసుకున్న స్వాములు గిటంగా మరీ దారుణం అసలు. ఒక దీక్షలో ఉండి అవినీతి తీసుకొని దొరకడం అనేది ఎంత దారుణమైన విషయం. స్వాములందరికీ నాదొక మనవి. స్వాములందరూ మీరొక దీక్షలో 41 రోజు మీరు ఒక దీక్షలో ఉండి మాలేసుకొని ఎంత పవిత్రంగా ఉండాల్సిన మీరు తప్పులు చేసి, ఇలాంటి తప్పులు చేసి సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? ఒక్కసారి ఆలోచన చేయండి. స్వాములందరికీ నేను మనవి చేస్తున్నా, మీరు దీక్ష తీసుకున్నప్పుడు ఆ దీక్షను పర్ఫెక్ట్‌గా చేయగలుగుతాం అనుకుంటేనే దీక్ష తీసుకోండి. లేకపోతే దీక్ష తీసుకోకండి. దీక్ష తీసుకొని ఇలాంటి తప్పులు చేసి జీవితకాలం ఆ స్వామి అనే మాలేసుకున్న దానికి ఒక పదానికి ఒక ఎంత మచ్చ చేసి ఎంతోమంది స్వాములకి ఇది చెడ్డ పేరుగా నిలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆలోచన చేయండి స్వాములందరూ. ఇలాంటి తప్పులు చేసేవారు ఎవరైనా స్వామిమాలలు ఏసుకోకండి. ఏసుకొని ప్రజలను ఎంత మాకే బాధ అనిపిస్తుంది. అరే! స్వాములు ఇలాంటి పనులు చేయడం ఏందని చాలా చీప్‌గా అనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీరు స్వామిమాలేసుకున్నోళ్ళు ఖచ్చితంగా నియమనిష్టలతో ఉండి దీక్షను కంప్లీట్‌గా పూర్తి చేస్తాం అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి గానీ, ఈ దొంగ దీక్షలేసుకొని దొంగ దీక్షల వల్ల ఒరిగేదేం లేదు. ఆ మాలకు మిగతా స్వాములందరికీ కూడా ఒక చెడ్డ పేరొస్తుంది కాబట్టి ఖచ్చితంగా స్వాములందరికీ నేను మనవి చేస్తున్నా. స్వాములందరూ సెల్ ఫోన్ డ్రైవింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, మీరు బయట ఎక్కడ పడితే అక్కడ ఆహారం తీసుకోవడం, మన స్వామిమాలలో ఎలా ఉంటుంది రూల్స్ అనేది తెలుసుకొని దానికి తగ్గట్టుగానే నియమనిష్టలతోనే ఉంటే బావుంటుంది గానీ, ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద టిఫిన్‌లు చేస్తున్నారు ఆ స్వాములు. వాళ్ళెలా ఉంటున్నారు, ఎవరు మాస్టర్‌లు ఏం తెలియకుండా అసలు రోడ్ల మీద తినడం ఎంతవరకు సమంజసం అనిపిస్తుంది. అలాగే స్వాములంటే ఏకపంక్తి భోజనం అని అంటాం గదా! ఏకపంక్తి ఎక్కడ చేస్తున్నారు స్వాములందరూ? పొద్దున 6, 7 గంటలకే బయట టిఫిన్ సెంటర్ తింటుర్రు. మధ్యాహ్నం లంచే భిక్ష ఎక్కడో చేస్తున్నారు. మరి సాయంత్రం అల్పాహారం మళ్ళీ టిఫిన్ సెంటర్‌లో చేస్తారు. స్వాములారా మీ అందరికి నేను మనవి చేస్తున్నా. మీరు స్వామిమాలేసుకున్నప్పుడు మీరు నియమనిష్టలతో ఉండకుండా దీక్ష పూర్తి చేస్తే దానికి ప్రయోజనం ఎలాంటి ప్రయోజనం ఉండదు మీరు మాలేసుకొని. మీ కుటుంబ సభ్యులకి గినంగా మంచిది కాదు కాబట్టి ఖచ్చితంగా మాల అనేది ఆ దీక్షను ఖచ్చితంగా నేను అమలు చేస్తాను. ఆ దీక్ష కఠినంగా ఉంటాను. అంత పూర్తి చేస్తాను అనుకున్న వాళ్ళు మాత్రమే మాలేసుకోండి అని మాలేసుకొని తప్పులు చేసి మిగతా స్వాములందరికీ గినంగా చెడ్డ పేరు తేకండి. ఒక డిపార్ట్‌మెంట్‌లో ఒక్కరు తప్పు చేస్తేనే పోలీస్ వాళ్ళనందరిని తిడతారు. అలాంటిది ఒక్కొక్క డిపార్ట్‌మెంట్‌లో తప్పు చేసిన వాళ్ళందరినీ ఆ డిపార్ట్‌మెంట్ మొత్తానికే చెడ్డ పేరొస్తుంది కాబట్టి, రాజకీయాల్లో గిటంగా అంతే. ఏ డిపార్ట్‌మెంట్ చూసుకున్నా ఒక్కరు తప్పు చేసినా అందరికీ చెడ్డ పేరొస్తుంది కాబట్టి, మీరలాంటి తప్పులు చేసి వ్యవస్థలో వ్యవస్థకి చెడ్డ పేరు